హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని క్లాసులు పూర్తి కాకముందే బయటకు వెళ్లిపోయింది. సారీ డాడీ అని తన తండ్రికి మెసేజ్ పెట్టి విద్యార్థిని శ్రీ వైష్ణవి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక తమ కూతురు అదృశ్యానికి కళాశాల యాజమాన్య వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ టైం ఎండ్ కాకముందే తమ కూతుర్ని ఎందుకు బయటకు పంపారని శ్రీ వైష్ణవి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని క్లాసులు పూర్తి కాకముందే బయటకు వెళ్లిపోయింది. సారీ డాడీ అని తన తండ్రికి మెసేజ్ పెట్టి విద్యార్థిని శ్రీ వైష్ణవి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక తమ కూతురు అదృశ్యానికి కళాశాల యాజమాన్య వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ టైం ఎండ్ కాకముందే తమ కూతుర్ని ఎందుకు బయటకు పంపారని శ్రీ వైష్ణవి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బాబా దగ్గర మొబైల్ ఉందా? అదేమన్నా బాబా దగ్గర మొబైల్ లేదా? ఎక్కడి నుంచి ఫోన్ చేసింది మరి? అంతే ఏడ్చుకుంటా సారీ డాడీ అని చెప్పిందంట. ఎంత హ్యూమిలేట్ అయితే ఆ మాట అంటదండి. పేరెంట్స్ వచ్చేవారికి పిల్లలు కాసుకొని కూర్చోండి. ఇన్ కేసు నువ్వు బయటకు పంపించాలనుకుంటే పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పంపిస్తారండి గేట్ బయటికి? అదే 3 o'clock 4:30 టైమింగ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్ వచ్చేసి 4:30 అండి. పాపం 3 o'clock వరకు ఎట్లా నువ్వు ఇచ్చేస్తావు? అది 2 వాచ్మెన్లు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. పిల్లలు బయటికి వెళ్తే ఒక అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది కదా పిల్లల్ని పంపించాలంటే. ఏ పర్మిషన్ మేము అందరిలో అంతంత ఫీజు కట్టిన నమ్మే కదా పంపిస్తున్నాం కాలేజ్కి. ఒక్క పైసా తక్కువ చేయలేమండి, ఫీజులో కూడా ఏం తక్కువ చేయలేదు. మొత్తం ఫీ పేమెంట్ కూడా క్లియర్ ఉంది. నేను కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేస్తే అమ్మాయి క్లాస్లోనే ఉందని చెప్పిందండి. మీ పాప ఏమన్నది మేడం ఫోన్ చేసి?